యోగా ఆంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో లారీ ఆటో డ్రైవర్ల అసోసియేషన్లతో ప్రత్యేక ఇతివృత్తం ఆధారిత థీమాటిక్ యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, లారీ మరియు ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వరం అని పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఎక్కువ సమయం వాహనాలు నడిపే లారీ, ఆటో డ్రైవర్లు వెన్నునొప్పి, మెడనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటారని, యోగా సాధన ద్వారా వాటిని అధిగమించవచ్చని వివరించారు. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం యోగా కోసం కేటాయించాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక వ్యాయామంగా కాకుండా జీవన విధానంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యోగా నిపుణులు వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించి వాటి ప్రయోజనాలను వివరించారు. అనంతరం పాల్గొన్న వారందరూ సామూహిక యోగా సాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మరియు కూటమి నాయకులు, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, లారీ మరియు ఆటో డ్రైవర్ల సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల తదితరులు పాల్గొన్నారు. మనస్సును నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరటానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. మేము కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచంలో శాంతి, ఆరోగ్యం మరియు ఐకమత్యము నెలకొనేలా కంకణం బద్ధుడమవుతాము. ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు మాత్రమే రోజు చేసిన ఆకారం తీసి దండాసన. నెమ్మదిగా క్రిందికి రెండు కాళ్ళు బాగా కాపుకొని శవాసన. రెండు కాళ్ళు ఉగ్రాన్ని కూడా దగ్గరగా తీసుకుని వచ్చి రెండు చేతులు శరీరానికి ఇరువైపులా సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. నుంచి ఎడమ వైపు నెమ్మదిగా, మరొకసారి కుడి వైపు నుంచి ఎడమ వైపు యథాస్థితికి. ఎడమ వైపు నుంచి కుడి వైపు నెమ్మదిగా, ఎడమ వైపు నుంచి కుడి వైపు నెమ్మదిగా. ఎంతవరకు దూరం పెట్టాలి, చాలా అంతవరకు దూరం నెమ్మదిగా. కుడివైపు ఉండి కుడి చేతి వేలు వేలు పట్టుకుంటూ ఎడమ చేతి వేలు చూడటానికి ప్రయత్నించింది. త్రికోణాసన, త్రిభుజాకారం నెమ్మదిగా సరే. ఎడమ వైపు ఉండి ఎడమ కాలు వేలు ఎడమ చేతి వేలతో తాగడానికి ప్రయత్నించి పాదాలు ఘనడానికి ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు. శవాసన, అందరూ పాలికి కాళ్ళకి పెట్టి శవాసన. ధ్యానంలోకి వెళ్దామని 2 నిమిషాలు మాత్రమే ధ్యానం.
నెమ్మదిగా రెండు కాళ్ళు ఒకదానికి దగ్గరగా తీసుకుని వచ్చి మీ కుడి కాళ్ళు ఎడమ కాలు వద్దకు కుడి చేతిని వెనుకకి సమాంతరంగా ఎడమ చేతిని ఛాతికి కుడి కాలికి మధ్యలో తీసుకుని వచ్చి కాలు